నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదంటారు. ఇప్పుడు పాలస్తీనా దేశానికి అతిపెద్ద మద్దతు లభించింది. ఎవరి నోట వెంట ప్రత్యేక దేశం ఏర్పాటు కావాలని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ నోటి వెంట ప్రత్యేక దేశానికి జై కొట్టిన పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్ సంఘర్షణకు పాలస్తీనా రాష్ట్రం ఏకైక పరిష్కారమని పోప్ లియో చెప్పారు. క్రైస్తవుల ఆధ్యాత్మిక వారధిగా నిలిచే వాటికన్ సపోర్ట్ తర్వాత కూడా ఇంకా ప్రత్యేక దేశంపై డౌట్ ఎందుకన్న వెర్షన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఓవైపు పాలస్తీనా ఏర్పాటును ససేమిరా అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో పాలస్తీనా దేశానికి పోప్ ఆమోదం మొత్తం వ్యవహారాన్ని మరో టర్న్ తీసుకునేలా చేసిందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా సైతం పాలస్తీనా స్వాతంత్ర్యానికి మద్దతిచ్చినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ప్రత్యేక దేశాన్ని విభేదిస్తోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదంలో ఏకైక పరిష్కారం పాలస్తీనా దేశం ఏర్పాటు మాత్రమేనని పోప్ లియో స్పష్టం చేశారు. ప్రత్యేక పాలస్తీనా దేశానికి వాటికన్ మద్దతు ఇస్తుందని పోప్ పునరుద్ఘాటించారు. అయితే పాలస్తీనా ఏర్పాటుకు నేటికి ఇజ్రాయెల్ అంగీకరించడం లేదన్న ఆయన ప్రత్యేక దేశం ఏర్పాటు మాత్రమే అన్ని అనర్థాలకు పరిష్కారం అన్నారు. టర్కీ పర్యటనను పూర్తి చేసుకుని లెబనాన్ వెళ్తున్న సమయంలో పోప్ లియో ఈ వ్యాఖ్యలు చేశారు. తాము పాలస్తీనాకు మద్దతిచ్చినంత మాత్రాన ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా లేమని పోప్ స్పష్టం చేశాడు. తాము యూదులకు స్నేహితులమన్న ఆయన అందరికీ న్యాయం జరిగే పరిష్కారాన్ని కనుక్కోవాలన్నారు. రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు పోప్. పోపు వ్యాఖ్యల తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనా ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని తేల్చి చెప్పారు. ప్రత్యేక పాలస్తీనా దేశానికి అమెరికా మద్దతిచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ తన పంథా మార్చుకోవట్లేదు. మేలో 140 కోట్ల మంది సభ్యుల కాథలిక్ చర్చ్ నాయకుడిగా ఎన్నికైన తర్వాత పోప్ లియో తొలి విదేశీ పర్యటనలో ఈ పర్యటన చేస్తున్నారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ తాను ఇజ్రాయెల్, పాలస్తీనా, యుక్రెయిన్, రష్యా వివాదాల గురించి చర్చించామని ఆయన తెలిపారు. రెండు యుద్ధాలను ముగించడంలో టర్కీ కీలక పాత్ర పోషిస్తుందని పోప్ లియో చెప్పారు. యుద్ధాల వల్ల ప్రపంచానికి ఒరిగేదేం లేదన్నారు పోప్. మత హింసను ఆయన ఖండించారు. సాధారణంగా దౌత్యపరమైన భాషను ఉపయోగించే లియో ఈ సంవత్సరం ప్రారంభంలో గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులపై నిప్పులు చెరిగారు. టర్కీ ప్రధానంగా ముస్లిం దేశమైనప్పటికీ భారీగా ఆర్థడాక్స్ క్రైస్తవులకు నిలయంగా ఉంది. ఆధ్యాత్మిక నాయకుడు ఎక్యుమెనికల్ పాట్రియార్క్ బార్తోలోమేవ్కు కూడా టర్కీ నిలయం. టర్కీని మత సామరస్యానికి ఉదాహరణగా లియో ప్రశంసించారు. వివిధ మతాల ప్రజలు టర్కీలో శాంతియుతంగా జీవించగలుగుతున్నారని పోప్ అన్నారు. ప్రపంచం టర్కీ మోడల్ కోరుకుంటుందన్నారు పోప్. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే మురళీ మనోహర్ గారు, పోప్ లియో చేసినటువంటి వ్యాఖ్యలు మీరు కూడా విన్నారు. పోప్ లియో ఇంత బోల్డ్ గా పాలస్తీనియన్ స్టేట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అని చెప్పడం వెనుక అసలు ఏంటి అంత ఎగ్జాక్ట్ గా ట్రిగ్గర్ చేసినటువంటి అంశం ఏంటి అంటారు? అసలు వాటికన్ యొక్క స్టాండ్ మొదటి నుంచి కూడా దీనికి భిన్నంగా ఏం లేదండి. ఈ స్టేట్మెంట్ కొద్దిగా స్ట్రైకింగ్ గా మనకు అనిపిస్తుంది, కానీ తొందరగా ఇది కాంప్రమైజ్ కావాలి. దీనిలో మీరు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా వాటికన్ కానీ పోప్ కానీ ఇజ్రాయిల్ యొక్క ఆగడాలను ఖండించదు. ఏ రోజు ఖండించదు, ఇప్పుడు కూడా ఏం ఖండించడం లేదు. కానీ పీస్ కోరుకుంటున్నాము, ఇంటర్నేషనల్ లాకు అబాయిడ్ అయి ఉన్నాము అనేది
వాటికన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. కనుక పోప్ విదేశీ పర్యటనలో మొదటిసారి ఆయన ఎన్నిక తర్వాత పోప్గా ఆయన విదేశీ పర్యటనలో వచ్చి ఇంత బోల్డ్ గా మాట్లాడడం, నిర్బంధంగా మాట్లాడడం కొద్దిగా మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ పోప్ స్టాండ్ మాత్రం కొత్త కాదు. ఇది వాళ్ళ లైన్ కు భిన్నమైంది ఏం కాదు. ఇజ్రాయెల్ రేపు సమస్య ఏదన్నా వస్తే ఇజ్రాయెల్ తోనే ఉంటారు, యూదులకు స్నేహంతోనే ఉంటారు. ఆయన మాటలో అది కూడా అన్నారు, మేము పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నాము అంటే మేము యూదులకు శత్రువులం కాలేము, యూదులకు ఎప్పుడు మేము స్నేహంతోనే ఉంటాము, యూదులు మాకు కావాల్సిన వాళ్ళే, అలా అని చెప్పేసి ఇద్దరు కావాల్సిన వాళ్ళే, శాంతి నెలకొనాలి ఈ భూమి పైన అనేటువంటి కట్టుబాటు వారు ప్రకటించారు, చాలా గట్టిగా ప్రకటించారు. కానీ ఏది ఏమైనా పోప్ లాంటి ఒక పెద్ద మనిషి, అంటే ప్రపంచమే గుర్తించేటువంటి ఒక పెద్ద మనిషి వచ్చేసి ఇంత ఓపెన్ గా, ఇంత డైరెక్ట్ గా పాలస్తీనా 2 స్టేట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్, అంటే ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా 2 జాతులు 2 దేశాలుగా ఏర్పడడం, 2 రాజ్యాలు ఏర్పాటు కావడం అనేదే ఏకైక పరిష్కారం, దీనికి మించినటువంటి పరిష్కారం లేదు అని చాలా గట్టిగా చెప్పారు. కనుక ఇప్పుడు ముస్లిం ప్రపంచం అంతా కూడా ఏం చెప్తుందండి, ఇదే మాట చెప్తుంది. ఏమని? పాలస్తీనా ఒక రాజ్యంగా ఏర్పడాలి అని మొత్తం ముస్లిం ప్రపంచం, అంటే అనేక దేశాలు సపోర్ట్ చేసిన ముస్లిం ప్రపంచం అంతా కూడా ఇదే చెప్తుంది. ముస్లిం ప్రపంచం అంతా చెప్పే మాటను పోప్ తన నోటి నుంచి ఇంత గట్టిగా చెప్పడం అనేది మనకందరికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అలా అని చెప్పేసి యూదులను వదిలేస్తారు, వాళ్ళ మానాన వాళ్ళను వదిలేస్తారు అనేది ఎన్నటికీ అయ్యేది కాదు అది. కనుక సొల్యూషన్ కోసం అయితే ఇది మంచిదే, ఆయన చెప్పింది చాలా మంచిదే. పాలస్తీనా ఒక రాజ్యం ఏర్పడడం అనేది మంచిదే. సస్సేమిరా ఇంత చెప్పాక కూడా పోపు స్వయంగా తన ప్రకటన ఇంత గట్టిగా లెబనాన్ వెళ్తూ ఆయన చేసిన ఈ ప్రకటన ప్రపంచ మీడియా ముందల, టర్కీ పర్యటన పూర్తి చేసుకుని వెళ్లే ముందు ప్రపంచ మీడియా ముందు ఇంత గట్టిగా పోప్ చెప్పడము ఎంత షాకింగ్, అసలు ప్రపంచమే ఒక ఆశ్చర్యపోయింది. చాలా చాలా ఊరట కలిగింది అందరికి కూడా. అమ్మ ఇప్పుడైనా పరిష్కారం లభిస్తుంది అన్నటువంటి సమయంలో నెతన్యాహు ప్రకటన చేసేసాడు అప్పుడే, సస్సేమిరా పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయడము మేము అంగీకరించము, మాకు అంగీకార యోగ్యం కాదు, ఇది ఆమోద యోగ్యం కాదు అని చెప్పేసి అవుట్ రైట్ గా ప్రకటన చేశారు. ఇది కూడా మనం మర్చిపోకూడదు. కనుక సెన్సేషనల్ గా పోపు ప్రకటన సెన్సేషనల్ గా అనిపిస్తుంది, ప్రపంచానికి ఒక ఊరట కలిగించింది ఈ మాట, పోప్ లాంటి వ్యక్తి అలా చెప్పడం అనేది. కానీ ఇది ఫైనల్ కాదు. ఈవెన్ అమెరికా ఈ మధ్య కాలంలో ఇజ్రాయిల్ కు మద్దతు ఇస్తున్నటువంటి పాలస్తీనా స్టేట్ ఫార్మేషన్ కు మద్దతు పలుకుతున్న అనేక దేశాలు ఉన్నప్పటికీ అమెరికా కూడా ఈ మధ్య కాలంలో పాలస్తీనా స్టేట్ ఏర్పాటు కావడం అనే ఒపీనియన్ అమెరికాలో బిల్డప్ అవుతుంది, పెరుగుతూ ఉంది. పైగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆ వైపు మొగ్గుతుంది, అది స్పష్టంగా సంకేతాలు ఇచ్చాక కూడా నెతన్యాహు చేసిన ప్రకటన ఏదైతుందో అది ఒక్కసారి నీరు గార్చింది. ఒక్కసారి నేను ఈ విధంగా చూస్తున్నాను. ఇది అంటే జియో పాలిటిక్స్ లో ఏం మార్పు వస్తుంది అనే విషయం చూసినప్పుడు ఇప్పటికిప్పుడు ఈ ప్రకటనతో మనం తొందరపడాల్సిన అవసరం లేదు. మార్పు దాదాపుగా 1.4 బిలియన్ల క్యాథలిక్స్ ఉన్నటువంటి చర్చ్ నాయకుడు ఈ పోప్ లియో ఓపెన్ గా పాలస్తీనా స్టేట్ హుడ్ గురించి ఎండార్స్ చేస్తూ ఆయన మాట్లాడింది దీన్ని గ్లోబల్ నేరేటివ్ లో ఎలాంటి గేమ్ చేంజర్ అవుతుందంటారా? అలాగే UN, EU వంటి కంట్రీస్ పైన ఇది రియల్ ప్రెషర్ పడుతుందా? తప్పకుండా ప్రెషర్ పడుతుంది, దాన్ని మనము అంత ఈజీగా ఇది చేయలేము. ఈ ప్రకటన మాత్రం తప్పకుండా పాజిటివ్ ప్రకటన, ఇది పరిష్కార మార్గానికి ఇచ్చినటువంటి ప్రకటన ఇది. కనుక ఇది ప్రెషర్ ఉండదని తప్ప. ఇప్పుడు 157 UN నేషన్స్ కంట్రీస్ అన్ని కూడా పాలస్తీనా స్టేట్ కావాలని, రికగ్నైజ్ చేయాలని పాలస్తీనియన్లు కోరుతున్నాయి. ఈవెన్ కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఆఫ్రికా కంట్రీస్ కూడా కోరాయి, ఆఫ్రికా కోరింది, ఏషియాలో దేశాలన్నీ కోరుతున్నాయి. రీసెంట్ గా ఎన్నడూ లేని విధంగా నార్వే, స్పెయిన్, ఐర్లాండ్ లాంటి కంట్రీస్ కూడా ఇప్పుడు
పాలస్తీనా ప్రత్యేక స్టేట్ గా ప్రకటించాలి అని ఇంత మద్దతు వస్తున్న సమయంలో గ్లోబల్ లెవెల్లో ఇప్పటికీ యుఎస్ ఓపెన్ చెప్పలేదు, కెనడా చెప్పలేదు, తర్వాత ఆస్ట్రేలియా ఇంకా చెప్పలేదు, అండ్ సమ్ ఆఫ్ ది EU స్టేట్స్ కూడా, యూరోపియన్ యూనియన్ స్టేట్స్, జర్మన్ లాంటివి కూడా ఇంకా అపోజ్ చేస్తూనే ఉన్నాయి ఏది పాలస్తీనా ప్రత్యేక రాజ్యం అనే దాన్ని. కనుక వాళ్ళంతా ఏం చెప్తున్నారు? సెక్యూరిటీ రీజన్స్ చెప్తున్నారు. పాలస్తీనా ఏర్పడితే హమాస్ మళ్ళీ లేచి కూర్చుంటుంది, హమాస్ తో ప్రాణాలకు ముప్పు ఉంటుంది ప్రపంచానికి. ఇది వాళ్ళు రిపీటెడ్ గా చెప్పేటువంటి విషయం. గత అనుభవాలు కూడా అలాగే ఉన్నాయి. హమాస్ కబ్జా పెట్టేసింది, అక్రమంగా హమాస్ కబ్జా పెట్టేసింది పాలస్తీనాను. కనుక వాళ్ళ అనుభవాలు అట్లున్నాయి కనుక వాళ్ళు ఆ రీజన్స్ తో ఆపుతున్నారు. వీటో పవర్ ఉంది, మనం మర్చిపోకూడదు యుఎస్ కు. కనుక ఇవన్నీ ఉన్నప్పటికీ ఇది తప్పకుండా పోప్ యొక్క మాటకు వాల్యూ ఉంటుంది. మీరు అన్నట్టు అన్ని కోట్ల మంది, సుమారుగా 130-140 కోట్ల మంది అనుకుంటాను కేథలిక్ ప్రపంచం ఆయన మాటకు ఇదిగా ఉంటుంది కనుక తప్పకుండా పోప్ మాటకు వాల్యూ ఉంది. ఆ దిశగా 2 అడుగులు పడడానికి మాత్రం ఈ యొక్క మాట వృధా పోదు అని మాత్రం గట్టిగా మనం ఆశించవచ్చమ్మా. ఓకే, అండర్ నో సర్కమ్స్టాన్సెస్ అని ఆయన ఫిక్స్ అయిపోయినాడు. మరి ఇప్పుడు పోప్ చేస్తున్నటువంటి సపోర్ట్ ఇక్కడ ఇటు ఇజ్రాయెల్ లోపల ఈ పొలిటికల్ డిబేట్స్ కి ఏ రకమైన షిఫ్ట్ చేస్తుందంటారా? ఎటువైపు వాళ్ళ మైండ్ సెట్ ని మారుస్తుందంటారు? ఒకటి, నెతన్యాహు కూడా డెలికేసీ ఉంది. ఆయన ప్రభుత్వము, ఆయన ఇప్పటి కూడా ఆ దేశంలో ఆయనకు మద్దతు తగ్గిపోతా ఉంది. కనుక కేవలం తన అధికారం కోసమే ఇదంతా చేస్తున్నాడు యుద్ధము అనేటువంటి ఒక అసంతృప్తి కూడా ప్రజల్లో కొంత వచ్చేసింది. కనుక ఆయన ఎక్కువ కాలము కనుక పోప్ స్టాండ్ ఏదైతే ఉందో ఇది తప్పకుండా ప్రెషర్ ను యాంప్లిఫై చేస్తుంది, గ్లోబల్ ప్రెషర్ ను యాంప్లిఫై చేస్తుంది. తర్వాత విత్ ఇన్ ఇజ్రాయిల్ కూడా తప్పకుండా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఇది ప్రజల నుంచి కూడా ఒక రకమైనటువంటి ఆయన మద్దతు కోల్పోతాడేమో మెల్లమెల్లగా అని నేను అనుకుంటున్నాను. ఎక్స్పర్ట్స్ కూడా ఆ విధమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. కనుక ఇది ఇమ్మీడియట్ గా దారి తీసేది ఎక్కడ అంటే పోపు మాట కారణంగా యుఎస్, ఇజ్రాయిల్, పాలస్తీనా వీళ్ళు ముగ్గురు కూర్చొని పీస్ టాక్స్ కొరకు ఒక ప్రేరణ లభించినట్టు అనిపించింది నాకైతే. కనుక పోపు చెప్పాడు కనుక దానికి మరింత ఏమంటాం, శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అన్నట్టు పోప్ చెప్తే అది వేదవాక్ అవుతుంది. కనుక వీళ్ళందరికీ ఇమ్మీడియట్ గా జరిగేది నేను ఊహిస్తున్నాను, ఇజ్రాయిల్, పాలస్తీనా యుఎస్ తో కలిసి కూర్చుంటాయి, దానికి పోప్ ఆశీర్వాదం ఉంటుంది కనుక ఒక పరిష్కారం లభిస్తుంది. అంత మాత్రం నాకు అనిపిస్తుంది అమ్మా, అది ఆ దిశగా అడుగులు పడుతున్నాయని అనిపిస్తుంది. మురళి గారు, అయితే అమెరికా అఫీషియల్లీ 2 స్టేట్ పాలసీ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ కి సపోర్ట్ చేస్తూ ఉంది. ఒకవైపు ఏమో ఇజ్రాయెల్ కి అన్లిమిటెడ్ గా ఆర్మ్స్ సప్లై చేస్తూనే ఉంది. అంటే ఇది క్లియర్ గా డబుల్ స్టాండర్డ్ కనిపించట్లేదా మనకి ఇక్కడ? నో డౌట్, యుఎస్ ఎప్పుడు కూడా నోన్ ఫర్ డబుల్ స్టాండర్డ్స్ కనుక అది మీరు అన్న మాట నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. జరిగేది అదే, వాళ్ళు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. అందుకే కదా డౌట్ అంతా కూడా వచ్చేది, ఏ ఒక్క మాటకు నిలబడతారు అని ఒక గ్యారంటీ ఉండదు వీళ్ళు చెప్పేది. కనుక అదొక్కటే అనుమానాలకు దారి తీసే విషయం, అదొక్కటే. కానీ పోప్ మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పారు. తర్వాత పాలస్తీనా స్టేట్ కూడా ఎలా ఏర్పడాలి, ఏ భాగాలు అందులో ఉండాలి, ఈ డీటెయిల్స్ కూడా చెప్పడం వల్ల దీనికి మరింత ఏమంటాం సీరియస్నెస్ వచ్చిందమ్మా. పోపు ఊరికే ఒక ప్రకటన చేసి వదలలేదు. సో గాజా స్ట్రిప్ కానీ ఇంకే భాగాలు కానీ ఇవన్నీ దేవ ఉండాలి, ఏవి ఎక్కడ ఉండాలి అనే విషయాలను కూడా క్లియర్ గా విడమర్చి చెప్పడంతో ఆ దిశగా ఏదో జరుగుతుంది. పోపు లాంటి ఒక పెద్ద మనిషి మాట, అది విదేశీ గడ్డ పైన వెళ్ళి ఆ మాట అన్నాడు కనుక అమెరికా కూడా తన పొలిటికల్ అవసరాల కోసమే ఉపయోగిస్తుంది. అమెరికా ఎప్పుడు నిజాయితీగా ఉండదు. శాంతిని నెలకొల్పడానికి నోబెల్ ప్రైజ్ కొరకు ఇవన్నీ ట్రంప్ మాట్లాడినా అమెరికా యాజ్ ఎ నేషన్ తనకు ఏం లాభం అనేది చూస్తుంటుంది. కనుక ఇజ్రాయెల్ ను వదులుకోవడం అమెరికాకు చాలా కష్టమైనటువంటి పని. అని నెతన్యాహు పక్కకు పెట్టి ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్ అమెరికాతో
ఉంటుంది అన్నప్పుడు మాత్రం తప్పకుండా ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది. నెతన్యాహు పైన కూడా ఒత్తిడి తేగలుగుతుంది అమెరికా. కానీ పోప్ మాత్రం తప్పకుండా ఆయనకు ఆ పవర్ ఉంది. పోప్ కు ఇది వీళ్ళ ముగ్గురిని అక్రాస్ ది టేబుల్ కూర్చోబెట్టేటువంటి పవర్ ఉంది కనుక ఓ రకమైన స్పిరిచువల్ పవర్ అన్న అందాము, లేకపోతే ఆ ఇంపాక్ట్ ఉంటుంది కనుక వాళ్ళు కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. డబుల్ స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు మన దగ్గర లేదమ్మా, మన దగ్గర ఉన్నట్టే ఉన్నాడు. మోడీ నా స్నేహితుడు అన్నాడు, కానీ వెళ్ళిపోయింది ఎవరితో కలిసి భోజనం చేశాడు, ప్రపంచం చూసిందే కదా వింత ప్రవర్తన. ట్రంప్ కానీ అమెరికా కానీ అమంటాం తెలుగు సినిమాలో ఏదో డైలాగ్ తొక్కల కమిట్మెంట్స్, అలాంటి ఏ కమిట్మెంట్స్ ట్రంప్కు ఉండవు, అమెరికాకు ఉండవు. ఈ రోజు ఉన్న మాట రేపు ఉండకపోవచ్చు. తమ ప్రయోజనాలే ముఖ్యం, తమ స్వార్థమే ముఖ్యం, ప్రపంచం ఎటుపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక వ్యవహారం. ఇప్పుడు పెద్దన్న పాత్ర ఉంటే ఎలా ఉండాలి, ఎన్ని దేశాలను కలుపుకుపోవాలి. కోవిడ్ వస్తే మనం కదండి 100 దేశాలకు మనము ఇది సప్లై చేశాము వ్యాక్సిన్. అమెరికా చేసిందా అండి? సూపర్ పవర్ అని అంటాం కనుక సూపర్ పవర్ కు కొన్ని లక్షణాలు ఉండాలి. దయా దాక్షిణ్యము, ప్రపంచ మానవాళి పట్ల తాను వ్యవహరించాల్సిన తీరు ఎక్కడ ఉంది? అమెరికాకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంది కనుక అమెరికా ఏ రోజుకు పెద్దన్న కాలేదు. అది అంటే యాక్షన్ లో చూడడానికి డబ్బునంత మాత్రాన, ఆర్థికంగా ఆయుధాలు ఉన్నంత మాత్రాన పవర్ఫుల్ గాను కనిపించవచ్చు, కానీ పెద్దన్న అనేది ఒక మానసిక స్థితి. అది మానసిక స్థితి అమెరికాకి ఎప్పుడు లేదమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్.